ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, నువ్వు అనుకున్నది సాధించు సాధించు అని కసి కసిగా నీలో ప్రవహించే నెత్తురు ఏది ఆగిపోకూడదు. అలాగే తెలుగు నేల మీద, వీధి అరుగు మీద, అమ్మ ఒడిలో ఉన్నటువంటి మీరు తలుచుకుంటే నీ తలరా తింతేరా అని నిన్ను అవమానించిన వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా ఈ స్థాయికి వచ్చిన మీరు సప్త సముద్రాలు దాటి అమెరికా ఖండంలో మీరు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసినటువంటి మీరు నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ తెలుగు నేల మీద ఉండి చూస్తే తెలుగు ఏమవుతుందని ఆందోళన ఉండేది. చీఫ్ జస్టిస్ రమణ గారు, చీఫ్ జస్టిస్గా పనిచేసిన రమణ గారు, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగు భాష గురించి ఆందోళన చెందుతూ ఉండేవారు. కానీ తరతరాల తెలుగుదనం, తరలి వచ్చే యువతరం అనే నినాదంతో తరతరాలుగా తరగని గని తెలుగని చాటి చెప్పుతోంది తానా వేదిక. తెలుగు గురించి మాకు బెంగ లేదిక. అంత అద్భుతంగా సంస్కృతి సంప్రదాయాలను పెంచి పోషిస్తున్న మీ అందరికీ, ఎన్ఆర్ఐలకి అనేక అనుమానాలు ఉన్నాయి. అక్కడ రాష్ట్రంలో తెలుగు నేల మీద మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఇప్పటికీ తెలుగే మీ రక్తంలో ఉంది. తెలుగు వర్ణమాల, అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. మీరు అమ్మను మర్చిపోరు, ఆవుని ఆవకాయని మర్చిపోరు, అక్కడున్న ఇంటిని మర్చిపోరు, ఈశ్వరుని మర్చిపోరు, వెంకటేశ్వర స్వామి. అన్నీ మాకే వస్తాయి మీకు దర్శనాల కోసం. కానీ అక్కడి నుంచి చూసేవాడికి మాత్రం మీరు అద్భుతమైన లైఫ్లో ఉన్నారు. ఇంగ్లీష్లోని ఏబిసిడి గురించి చెప్తారు. ఏ అంటే యాపిల్ ఫోన్ తీసుకురా, బి అంటే బ్రాండెడ్ గూడ్స్ తీసుకురా, సి అంటే చాక్లెట్స్ పట్టరా, డి అంటే డిజిటల్ డివైస్లు పట్టరా. కానీ మీరు అలా లేరు. అక్కడ ఉన్నోళ్ళు అలా ఉన్నారు. ఇక్కడున్న మీరు మాత్రం తెలుగు మూలాలు, తెలుగు రక్తంతో ఉన్నారు. గర్వంగా ఉంది. మీరు ఎన్ని వేల కోట్లు రెమిటెన్స్ పంపిస్తున్నారు తెలుగు నేల గురించి. ఇప్పుడు ఆడబిడ్డ పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చినప్పుడు కూడా అక్కడ పుట్టింట్లో అమ్మకేమైంది, నాన్నకేమైంది, తమ్ముడు ఏం చేస్తున్నాడు, అన్న ఏం చేస్తున్నాడు అని చెప్పి ఆందోళన చెందుతూ ఇక్కడ మెట్టింటి గౌరవాన్ని కాపాడుతూనే పుట్టింటికి తెలుసో తెలియకో నెమ్మదిగా పంపిస్తుంటారు. అలాగే మీరు ఇక్కడ అమెరికాలో స్థిరపడి కూడా పుట్టింటి కోసం ఎన్నో వేల కోట్లు పంపిస్తున్నారు, కష్టపడుతున్నారు. అక్కడ రాజకీయంగా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఆందోళన పడిపోయి ఏదో ఒకటి చేద్దామని సెలవులు పెట్టి వ్యాపారాలు మానుకుని కుటుంబాలు సైతం అక్కడికి వెళ్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మీకున్న సందేహాలు తీర్చడానికి ఇక్కడ మన ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చి ఉన్నారు తెలుగు నేల నుంచి. మీ సందేహాలు వాళ్ళ నుంచి నివృత్తి చేసుకోండి. 1. 2, ఒకవేళ మీరే ఎమ్మెల్యేలు అయితే మీరేం సాల్వ్ చేయగలరు ఎన్ఆర్ఐలు అని కొంతమంది ప్రముఖులు నేను ఎమ్మెల్యేలుగా ఇక్కడ పిలిపిస్తా. శ్రీశ్రీ చెప్తాడు, హింస నుంచే సృష్టి పోస్తుంది, హింస నుంచే మార్పు వస్తుంది అని. నిజంగానే తెలుగు నేల మీద హింస నుంచే మార్పు వచ్చింది. 3 అక్షరాల నిప్పు రవ్వ, 3 అక్షరాల అగ్గి రవ్వ హింసని తాను తీసుకుని ఒక రాత్రి కాళరాత్రిగా అనుభవించి ఈవేళ చేస్తే రేపటికి 2 నేను నా నేల కోసం ఏదైనా చేయాలని ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని 5 సంవత్సరాల వ్యవస్థ ఒక ప్రశ్న అడిగింది, శరణమా మరణమా అని. 2 కాదురా బాయ్, రణమే అన్న వ్యక్తి RRR, మన గౌరవ డిప్యూటీ స్పీకర్ RRR గారిని సగౌరవంగా వేదిక మీదకి పిలుస్తున్నా. 3 అక్షరాల రణ నినాదం, 3 అక్షరాల అగ్గి పిడుగు RRR. సార్ మీరు గౌరవ స్పీకర్ గారు ఈ సభలో. ప్రమోషన్. థ్యాంక్ యూ.
ట్రిపుల్ ఆర్ గారు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ రోజు ఈ మాక్ పొలిటికల్ ఫోరంలో స్పీకర్. సో మీరు సందేహాలు అడగడానికి ఎమ్మెల్యేలను పిలుస్తున్నా. డాక్టర్ అరవింద్ బాబు గారు నర్సరావుపేట ఎమ్మెల్యే, రోషన్ గారు చింతలపూడి ఎమ్మెల్యే, కంగిరాల సౌమి గారు నందిగామ ఎమ్మెల్యే, వసంత్ కృష్ణప్రసాద్ గారు మైలవరం ఎమ్మెల్యే. రండి, ట్రెజరీ బెంచ్లో కూర్చోవాలి సార్. మీరు ట్రెజరీ బెంచ్లో కూర్చోవాలి మీరు. రండి ఎమ్మెల్యేలు రండి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా గౌరవ రాజ్యసభ సభ్యత్వం చేశారు కాబట్టి వారు కూడా కూర్చోవచ్చు ఎమ్మెల్యేగా. లక్ష్మీప్రసాద్ గారు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడం వల్ల, అసలు ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడానికి కూడా కారణమైన ట్రిపుల్ ఆర్ గారు వస్తే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అని భయంతో రాలేదని అంటారు. సో ఆయనకు అక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా బోరు కొడుతుంది ప్రతిపక్షం లేక. ఈ సభలో అయినా ప్రతిపక్షం ఉండేలాగా, ఒకవేళ ఎమ్మెల్యేలుగా ఉంటే, ఇప్పుడు కోమటి జయరాం ఉన్నారు, ఆయన ఒక సినోనిమ్. ప్రవాసాంధ్రులన్నా, తానా అన్నా, అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులన్నా, ఫస్ట్ జనరేషన్ వచ్చి అనేక మందికి, లక్షలాది మందికి అమెరికా డ్రీమ్కి ఒక పునాది వేసి మార్గం వేసిన కోమటి జయరాం సపోజ్ ఎమ్మెల్యే అయ్యారనుకోండి, ఆయన ఏం చేస్తారు? ఎన్ఆర్ఐలకి ఆయన కాలేదు కాబట్టి ఇప్పుడు అందరినీ తిడతాడు, ఎమ్మెల్యేలని మంత్రుల్ని. ఇప్పుడు ఒకవేళ ఆయన అయిపోయాడు అనుకో, ఏం చేస్తాడు? ఆయన్ని ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు రఘురామరాజు గారు. ఈరోజు మాకు అసెంబ్లీలో గంగాధర్ నాదెళ్ల గారు. మీరు చట్టసభల్లో ఉంటే ఏం చేస్తారో అడుగుతాను సార్ నేను. మీరు మీ ఎన్ఆర్ఐలకి ఏం చేస్తారు? గౌరవ్ వెంకటరెడ్డి గారిని పిలుస్తున్నా సగౌరవంగా. ప్రజాప్రతినిధి సీనియర్ గౌరవ్ వెంకటరెడ్డి గారు. లావు అంజయ్ చౌదరి గారు, నాదెళ్ల గంగాధర్ గారు, మీరు రావాలి సార్. మీరు మంత్రివర్గంలో కూడా చేరుస్తాం మేము. మీరు నిజంగానే అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటే ఏం చేస్తారు? ఇక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తారు కదా, అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉంటాయో తెలియాలి. మాసన్ రాజేష్ గారు, బాలకోటయ్య, బాపిరాజు గారు నికార్సైన రాజకీయ నాయకుడు, జిల్లా పరిషత్ అధ్యక్షులు చేశారు. గిరీష్, బ్రహ్మం, సతీష్ మేక, మీరంతా అటువైపు కూర్చోండి. మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గౌరవ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.